ఉయ్యూరులో అంగరంగ వైభవంగా జరిగే వీరమ్మ తల్లి జాతర వెనుకున్న చరిత్ర తెలుసుకుందాం. వీరమ్మ తల్లి పశ్చిమ గోదావరి జిల్లా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా అమ్మవారు జన్మించారు. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ పరమశివుని వరప్రసాదంగా జన్మించడం వల్ల వీరశివమ్మ అని పేరు పెట్టారు. అందరూ ముద్దుగా వీరమ్మ అని పిలిచేవారంట. అమ్మవారు భక్తి శ్రద్ధలతో పెరిగిన అమ్మకు 8 సంవత్సరాలకే ఉయ్యూరు గ్రామానికి చెందిన పాలముడి చలమయ్య చలమమ్మకు జ్యేష్ఠ కుమారుడైన చింతయ్యను ఇచ్చి పెద్దకడియం గ్రామంలో వివాహం చేశారు. చలమమ్మ వీరమ్మకు స్వయాన మేనత్త. సొంత మేనకోడల్ని కోడలుగా చేసుకుంది చలమమ్మ. అత్తగారి ఇంట్లో అందరి మెప్పు పొందిన వీరమ్మ అత్తగారి ఇంట్లోనే కాక బంధువుల దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. ఇంతలో భోగయ్య అంటే వీరమ్మ మరిది అయిన భోగయ్యకు అచ్చమ్మ అనే ఆమెతో పెళ్లి జరిగింది. అచ్చమ్మకు వీరమ్మ అంటే అసూయ పెరిగిపోయింది. ఊర్లో వాళ్ళంతా తోటికోడలైన వీరమ్మను పొగడటంతో అచ్చమ్మకు నచ్చేది కాదు. పుట్టి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే అచ్చమ్మకు నచ్చచెప్పి తిరిగి తోటికోడలిద్దరిని ఒక దగ్గరికి చేర్చారు. అచ్చమ్మకు వీరమ్మపై అసూయ తొలగిపోయింది. ఇద్దరూ ఆనందంగా ఉండసాగారు. ఉయ్యూరు గ్రామంలో కర్ణం సుబ్బయ్యకు స్త్రీల వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు వీరమ్మ మీద కూడా పడ్డాయి. వీరమ్మను తన సొంతం చేసుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించేసి విఫలమయ్యాడు. బావమరిది అయిన సీతయ్య సహాయం కోరాడు సుబ్బయ్య. అది తప్పు అని సీతయ్య ఎంత నచ్చచెప్పినా వినలేదు. తన చెల్లి కాపురం ఎక్కడ నాశనం అవుతుందనే భయంతో మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య ఒప్పుకున్నాడు. మేకలు గొర్రెలు మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు ఇద్దరు ఉత్తరానికి వెళ్ళారు. ఇది తెలిసిన సీతయ్య ఇదే సరైన సమయం, ఏదైనా చేయమని సుబ్బయ్యకు చెప్తాడు. తన నౌకరుకు విషమున్న సొరముళ్ళుని ఇచ్చి చింతయ్య మీద రహస్యంగా ప్రయత్నించమని చెప్పి పంపించాడు. ముస్తాబాద్లో గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చింతయ్యను నౌకరు విషమున్న స్వరముళ్ళు గుచ్చి హత్య చేశాడు. తమ్ముడు భోగయ్య అన్న దేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇది విన్న వీరమ్మ తన ప్రాణంగా ప్రేమించిన భర్తతోనే సహగమనం చేద్దామని నిర్ణయించుకుంది. తన భర్త మరణానికి కారణం కర్ణం సుబ్బయ్య అని తెలుసుకొని అతని వంశం నిర్వంశం అవ్వమని శపించింది. దాని తర్వాత సుబ్బయ్య రక్తం కక్కుకొని చనిపోయాడు. వీరమ్మ పుట్టింటి వారు వచ్చి వీరమ్మను మళ్ళా పెళ్లి చేసుకోమని అడుగుతారు. అప్పుడు వీరమ్మ పుట్టింటి వాళ్ళను కూడా నిర్వంశం అవ్వాలని శపిస్తుంది. సతీ సహగమనానికి అందరూ అనుమతిని ఇచ్చారు. చింతయ్య దేహానికి చితిని సిద్ధం చేస్తుండగా అందరూ బోరున విలిపిస్తుండగా వీరమ్మ పసుపు అందరికీ పంచి తోటికోడల చేత పారాని పెట్టించుకొని పూలతో అలంకరించుకొని భర్త చితి చుట్టూ 3 సార్లు తిరిగి ఆ చితిలోకి వెళ్ళిపోతుంది. రాజా ప్రతినిధి అయిన జిన్నా సాహెబ్ సతీ సహగమనం తర్వాత నిద్రపోయాడు. అతని కలలో వీరమ్మ భర్త చింతయ్యతో కనిపించింది. స్త్రీలు ఆమెకు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోర్కెలు తీరుస్తున్నట్లు, ఘనాది దీపాల్లో వెలుగుతున్న వీరమ్మ రాక్షసుని కాళ్ళతో తన్నుతున్నట్లు, ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కన ఒక చెరువు ఉన్నట్లు, దానిలో వికసించిన తామర పువ్వులు ఉన్నట్లు జిన్నా సాహెబ్ గారికి కళ్ళలో కనిపించిందంట. ఆయన ఉదయాన్నే లేచి జమీందారు గారికి చెప్పారు. జమీందారు గారికి కూడా సరిగ్గా ఇలాంటి కలే వచ్చిందంట. జమీందారు గారు ఆలోచించి వీరమ్మ అత్తమామలతో చర్చించి గ్రామ సభ్యులతో కూడి వీరమ్మ సహగమనమైన చోటు గుడి కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను, ఉయ్యాలను తయారు చేయించారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుండి 15 రోజులు జరిగే ఉత్సవ ఖర్చును జమీందారు గారే భరించారు. ఆ సంవత్సరం నుండి ముందుగా పుట్టినింటి వారు, దాని తర్వాత జిన్నా సాహెబ్ గారు, దాని తర్వాత గ్రామ ప్రజలు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు. జిన్నా సాహెబ్ గారు వీరమ్మ తల్లికి చేసే జాతర బాధ్యతను ప్రభుత్వానికి అందించారు. అందుకే నేటికి పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరసారతోనే అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం అవటం ఆనవాయితీగా వస్తుంది.